నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మీడియా మిత్రులకు నమస్కారం. మనం ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నాం. మొన్ననే జనవరి 26వ తేదీ 77వ రిపబ్లిక్ దినోత్సవం మనం జరుపుకోవడం చూసాం. రిపబ్లిక్ దినోత్సవం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం. ఆ రోజు నుంచి 77వ రిపబ్లిక్ దినోత్సవం చేసుకున్న నాటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కూల్చివేతలు, దాడులు, దహనాలు, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకం అంతా ఇంత కాదు. మొన్న చూశాం, టీడీపీ శ్రేణులు ఒక బీసీ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి విడుదల రజనీ గారి పైన దాడి చేయడం కానీ, అలాగే మాజీ మంత్రి కాపు నాయకుడు అంబటి రాంబాబు గారి పైన దాడి చేయడం కానీ, అలాగే మరొక మాజీ మంత్రి జోగినేని రమేష్ పైన జరిగిన దాడులు కానీ, ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? మనం ఎక్కడ ఉన్నాం? మనం ఏమైనా ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే ఆటవిక రాజ్యంలో ఉన్నామా? ఇది గమనించాలా. కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకు? అంబటి రాంబాబు గారి పైన ఆయన ఒక కార్యక్రమానికి, దైవ కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఉంటే టీడీపీ శ్రేణులు పబ్లిక్గా రాళ్ళు, కర్రలు తీసుకొని రోడ్డు మీద ఆయన పైన దాడి చేసి ఆయన పైన రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, మహిళలు సైతం చెప్పులు చూపించి అతన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రేరేపించడం జరిగింది. కేవలం అతను అదృష్టం బాగుండి ఆ రోజు ఆయన బతికి పట్టగడడం జరిగింది. లేకపోతే ఆ రోజు ఖచ్చితంగా అతన్ని హత్య చేయాలని ఒక పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్క్రిప్ట్ ప్రకారం టీడీపీ శ్రేణులు చేయడం జరిగింది. ఇది పూర్తిగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కాపులమందరం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గతంలో మేము ఇదే విధంగా రంగాగారిని కోల్పోయాం. అలాగే ముద్రగడ పద్మనాభం గారి పైన, వారి కుటుంబం పైన దాడులు చూశారు. ఇప్పుడు మరో కాపు నాయకుడు అంబటి రాంబాబు గారి పైన. చూడండి, ఈ తెలుగుదేశం పార్టీకి కాపులు అంటే ఎందుకంత చులకన? కేవలం కూటమి వచ్చి 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది పనిచేస్తూ ఉందా? పోలీసులు సాక్షాత్తు దగ్గర ఉండి దాడులు జరుగుతాయంటే ఆపాల్సింది పోయి ప్రేక్షక పాత్ర వహిస్తూ మౌనం వహిస్తున్నారు. మీరు చూస్తారు కదా మీడియాలో, పూర్తిగా పోలీసుల సమక్షంలోనే తెగబడి దాడులు చేస్తా ఉన్న పరిస్థితి. అలాగే హోంమంత్రి, మాజీ హోంమంత్రి సుచరిత గారు, అలాగే మా బొత్స సత్యనారాయణ గారు డీజీపీ గారికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయని పరిస్థితి, ఎస్పీ గారు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. ఒక మాజీ హోంమంత్రి ఎస్పీ గారిని కలిసేదానికి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తన కార్యాలయానికి వెళ్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని దౌర్భాగ్యమైన ప్రభుత్వం. మీరు ప్రజాస్వామ్య కూటమి తరపున ప్రభుత్వానికి ఒత్తాసుగా ఉన్నారని పోలీసులకు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే టీడీపీ శ్రేణులు మా మాజీ మంత్రుల పైన, మా వైఎస్ఆర్సీపీ శ్రేణుల పైన దాడులు చేస్తున్నారో, అలాగే మా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ప్రతి దాడులు చేస్తే ఎంతవరకు పోతుందో మీరే ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని ఏమైనా మీరు దహనకాండ చేయాలనుకుంటున్నారా?
లేకపోతే అల్లర్లు అల్లకల్లోలాలు సృష్టించాలనుకుంటున్నారా? కేవలం మీ తప్పిదాలను కప్పిపుచ్చుకునే దానికోసమే. ఎందుకంటే కోట్లాది మంది ప్రజల దైవాంశ సంబుధుడైన ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వులు కలవలేదు అని ఏదైతే దర్యాప్తు సంస్థ సిబిఐ సిట్ ద్వారా ఒక నివేదికను సుప్రీంకోర్టుకు పొందుపరిస్తే, ఆ క్రమంలో భాగంగా మేమైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఏదైతే చెప్తున్నారో అదేవిధంగా లేదు, ఎటువంటి జంతువులు కలవలేదు, అది మహాపవిత్రమైన మన భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం, మీరు దేవుళ్లను దయచేసి రాజకీయాల్లోకి ఆకర్షండి అని చెప్పడం, సిబిఐ కూడా ఎటువంటి జంతు పువ్వులు కలవలేదని సిట్టు దాంట్లో పొందుపరచడం చేస్తే, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏదైతే దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసి వాళ్లకు ఆ పాపాలు ఏదైతే చేశారో ఆ శాప విముక్తి కలగాల అని చెప్పి ప్రార్థన చేసి క్షమించమని వేడుకున్న మా శ్రేణుల పైన కేవలం ఉద్దేశపూర్వకంగా దాడులు చేయించడం తప్ప ఇంకొకటి కాదు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడికి మేము కాపులంతా కలిసి కాపు బలిజనంతా కలిసి అడుగుతున్నాం, అయ్యా చంద్రబాబు గారు, నీకు కాపు బలిజలంటే ఎందుకంత చులకన? గతంలో మా నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు శాంతియుతంగా కాపు పోరాటం చేస్తా ఉండే రిజర్వేషన్ల కోసం, నువ్వు వాళ్ళ పైన వాళ్ళ కుటుంబం పైన ఇదే పోలీసులతో దాడులు జరిపించడం వాస్తవమా కాదా? గతంలో రంగాహారి గారి హత్య కూడా ఇదే విధంగా జరిగిందా లేదా? లేకపోతే లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉందా అని అడుగుతున్నాను. ఇంత దాడులు జరుగుతూ ఉంటే కనీసం ఎక్కడైనా కానీ డీజీపీ గారు కానీ, లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే హోంమంత్రి గారు కానీ ప్రతిస్పందించిన దాఖలాలు ఉన్నాయా? కేవలం కుట్ర రాజకీయాలు తప్ప వైఎస్ఆర్సీపీ పైన దాడి చూశారు కదా మీరు. మొన్న అమ్మటి రాంబాబు గారి ఇంటి కార్యాలయం పైన, అలాగే అతని కారు దహనం చేసే దాంట్లో కానీ, అలాగే జోగి రమేష్ గారి ఇంటికి నిప్పు పెట్టడంలో కానీ, ఇదేనా ప్రజాస్వామ్యం? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? హోంశాఖ నిద్రపోతా ఉందా? పోలీస్ వ్యవస్థ నిద్రపోతా ఉందా? ఎక్కడికి పోతా ఉంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణుల పైన చూడండి, మీరే చూడండి, ఎంతమంది నాయకుల పైన దాడులు చేశారు. వల్లభనేని వంశీ గారి పైన అయితేనేమి, పేర్ని నాని గారి పైన అయితేనేమి, అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారి పైన అయితేనేమి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన అయితేనేమి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన అయితేనేమి, మిథున్ రెడ్డి గారి పైన అయితేనేమి, భూమన కరుణారెడ్డి గారి పైన అయితేనేమి, విడుదల రజని గారి పైననేమి, కేతిరెడ్డి గారి పైన అయితేనేమి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పైన అయితేనేమి, ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ముఖ్య నాయకులుగా ఉన్నారో వారందరి పైన భౌతిక దాడులు చేస్తాం. ఇవన్నీ మీ కళ్ళ కనపడడం లేదా? వీళ్ళు ఈ దాడులు చేసిన వాళ్ళపైన కేసులు పెట్టి వీళ్ళని జైలుకు పంపించాల్సిన అవసరం లేదా? ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని మీరు జైలుకు పంపిస్తా ఉన్నారు, కానీ దీనికి పాటుపడిన మీ శ్రేణులను పంపిస్తా ఉన్నారా? గతంలో చూసాం పబ్లిక్గా అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి పైన బాహటంగా విమర్శించడం జరిగింది, తిట్ల దండకం చేయడం జరిగింది. మరి ఆయన ఏమైనా పంపించగలిగారా? మీ శ్రేణులు ఎక్కడైనా మీ శ్రేణుల పైన చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? లేవు. నేను మరి ఇంకా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమిలో భాగమైన పవన్ కళ్యాణ్ గారు ఒకటి సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం, కాపు నాయకులుగా, నువ్వు గతంలో ఏమన్నావు? రంగారాన్ని కోల్పోయాం, మనం రక్షించుకోలేకపోయాం అని అన్నావు. ఈరోజు సాకి కులస్తుడు
సాటి కాపు నాయకుడు ఎదుగుతా ఉన్న నాయకుడు అతని పైన దాడులు చేస్తే నువ్వు ఏం చేస్తా ఉన్నావు? నిద్రపోతున్నావా? నీకు ప్రశ్నించాల్సిన అవసరం లేదా? లేదా అమ్మడి రామబాబు గారు కాపు నాయకుడు కాదా? మీ దృష్టిలో మీ కూటమిలో ఉన్న వాళ్ళేనా కాపు నాయకులు? మిగతా వాళ్ళు కాదా? నువ్వు ఇంకో మాట కూడా అన్నావు గతంలో, అవసరమైతే లా అండ్ ఆర్డర్ ఎక్కడికైనా విఘాతం కలిగితే నేనే హోంమంత్రి పదవిని కూడా తీసుకుంటానన్నావు. మరి ఎక్కడికి పోయావు ఇప్పుడు? ఇవి నీ కళ్ళ కనపడటం లేదా?